హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు చీజ్ పావు బాజీ చేస్తున్నానండి. స్టార్ట్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. బాండీ పెట్టేసుకుందాం. కొద్దిగా హీట్ కానీ ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. చాలు. కొద్దిగా బటర్ కూడా వేసుకుందాము. చాలు. ఆనియన్ వేసుకుందాము. ఫ్రై కావాలి కొద్దిగా. ఒక్కొక్కటి కొద్దిగా ఫ్రై అయినాక వేసుకుందాము. ఒక్కొక్కటి ఇది కొంచెం పెంచుకుందాము. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. చీజ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకుందాము. సన్నగా తురిమానండి. సన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఒక్కొక్కటి కొంచెం ఫ్రై అయినాక వేసుకుందాం. ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. మళ్ళీ తర్వాత వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు పెట్టేసుకుందాం. ప్లేట్ తీసుకుందాం మనము. చూసుకుందాం ఒకసారి. టమాటా వేసుకుందాము. కొద్దిగంత మళ్ళీ సాల్ట్ వేసుకుందాము. అప్పుడు కొంచెం వేసినాం కదా, ఇంకా కొద్దిగా వేసుకుందాము. చాలు. కొద్దిసేపు ప్లేట్ పెట్టేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ప్లేట్ పెట్టేసుకుందాము. కొద్దిగా ఫ్రై అవ్వాలి. అది అంతా మగ్గుతుంది మంచిగా. చూసుకుందాం ఒకసారి. ఫ్రై అయిందండి. మనం పసుపు వేసుకుందాము. కారం కూడా వేసుకుందాము.
పావు బాజీ మసాలా అండి, ఇందులో వేసుకుందాము. ఒక స్పూన్ అంతా వేసాను. కలిపేసుకుందాం ఇట్లా. చాట్ మసాలా కూడా వేసుకుందాము. కొద్దిగా వేసాను, ఒక హాఫ్ స్పూన్ అంతా వేసాను. మనం ఆలు కూడా వేసుకుందాము. ఆలు వేసుకుందాము. ఇది ఒకటి కొంచెం పెద్దగా ఉంది, ఉడకబెట్టాను. మెత్తగా ఉడకబెట్టాను. స్పూన్తో ఇలా రుద్దేస్తే ఇలా మెత్తగా అయిపోతుందండి. ఇట్లా ఆలు కూడా ఇట్లా మనం ఇలా అనుకుంటే మెత్తగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. మనకు కొంచెం టైట్గా అయింది కదా కర్రీ, కొద్దిగా వేసుకుంటే లూజ్ అవుతుంది. చూసుకుంటే వేసుకోవాలి. ఎక్కువ లూజ్ అయినా బాగుంటుంది, ఎక్కువ టైట్ ఉన్నా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆలు వేసాం కదా, అందుకే టైట్ అయింది అనమాట. లేకుంటే పొడి పొడిగా ఉంటుంది కదా, మరి పొడి పొడిగా కూడా ఉండొద్దు. కర్రీ రెడీ అయిందండి. మనం దించేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. మనం రెడీ చేసుకుందాము. మనం ఇందులోనే చేసుకుందాము. కడిగేసుకున్నాను, కొద్దిగా హీట్ కానీ. ఇది పావు బాజీ బన్స్ అండి. ఇవి ఇలా కట్ చేశాను, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా, ఇవి చిన్నగా ఉన్నాయి కదా అని కట్ చేశాను. కొంచెం పెద్దగా ఉంటాయి కదా, పెద్దవి ఉన్నాయి కట్ చేయొద్దండి. ఇది ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకోవాలండి. ఇది మొత్తం కట్ చేసుకోవద్దు. మనం సగానికి కట్ చేసుకొని ఇలా కాల్చేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకొని ఇలా వస్తుంది అనమాట. ఇది మొత్తము కట్ చేసుకోవద్దు. నేను చిన్నగా ఉన్నాయని కట్ చేశానండి. స్టఫింగ్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కాల్చేసుకోవాలన్నమాట. ఇవి చిన్నగా ఉన్నాయని కట్ చేశాను. ఇప్పుడు చేస్తానండి. సిమ్లో పెట్టేసుకుందాము. కొద్దిగా బటర్ వేసుకుందాము. కొద్దిగా వేసుకున్నానండి. కొద్దిగా కారం కూడా వేసుకుందాము. కొద్దిగా వేసుకుందాం అంతే. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. చాలు. మనకి ఇదంతా బ్రెడ్కు పడుతుందండి, బాగుంటుంది. ఇలా పెట్టుకోవాలండి. ఇంకొకటి కూడా కట్ చేసుకుందాము. ఇలా ఉంటుంది అన్నమాట, బాగా వస్తుంది. ఇట్లా బాగుంటుంది అన్నమాట, టేస్ట్ మంచిగా ఉంటుంది ఇలా చేస్తే. ఇట్లా మంచిగా రబ్ చేసుకోవాలండి. రెడీ అయిందండి. తీసేసుకుందాం, ప్లేట్లో పెట్టేసుకుందాం. అది
కర్రీ పెట్టేసుకుందాము. మన ఇంట్లో పెడితే కింద పడుతుంటుంది. ఇలా పెట్టేసుకోవాలండి. దీని మీద చీజ్ వేసుకోవాలి. కొంచెం బన్ను పెద్దగా ఉంటే ఇంకా మంచిగా ఫ్రీగా వస్తుంది. చిన్నగా ఉన్నాయి ఇవి. సీజనింగ్ అండి ఇది. ఇందులో పైన వేసుకుందాం. ఇట్లా మంచిగా ఇట్లా ఒత్తేసుకోవాలండి. ఇట్లా టైట్గా మనకు చీజ్ అనేది మంచిగా పట్టుకుంటుంది. ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని కూడా పెట్టేసుకుందామండి. నార్మల్గా చేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుందండి పావ్ బాజీ. మనకు చీజ్ కలుస్తుంది కదండి ఇలాగా. పిల్లలకు చాలా ఇష్టం కదా చీజ్ అంటే. చాలా బాగుంటుందండి. ఇట్లా కూడా చేసుకొని ఒకసారి తినండి, బాగుంటుంది. ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని అది కొంచెం ఇలా మంచిగా ఇట్లా ఒత్తేసుకోవాలండి టైట్గా. మనకు చీజ్ పట్టేసుకుంటుంది మంచిగా. ఇందులో కొద్దిగా బటర్ వేసుకుందాము. ఒక్కొక్కటిగా పెట్టుకుందాము. ఎన్ని పడితే అన్ని పెట్టేసుకుందాము. మనం దీని మీద ప్లేట్ పెట్టేసుకుందాము. ప్లేట్ తీసుకుందాము. ఆర్డర్ వేసుకుందాము. తీసేసుకుందామండి. ఇందులో పెట్టేసుకుందాము. ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇందులో పెట్టేసుకుందామండి. సైడ్కి ఇందులో కర్రీ కూడా పెట్టేసుకుందాము. ఇందులో పెట్టేసుకుందామండి. కర్రీ ఇదే ఉన్నది కదా. చీజ్ పావ్ బాజీ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.